ఎందుకంటే తిరుమల లడ్డు అంటే అది కేవలం ఒక తీపి పదార్థం కాదు. అది స్వామివారి ఆశీర్వాదం. అది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఒక దివ్య ప్రసాదం. అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడినే అవమానించినట్లు. ఈ ప్రశ్న ఈనాటిది కాదు. యుగ యుగాలుగా మానవ మేధస్సును వేధిస్తున్న ప్రశ్న ఇది. మంచివారికి కష్టాలు, చెడ్డవారికి సుఖాలు ఎందుకు వస్తాయి? పాపులు పల్లకిలో ఊరేగుతుంటే పుణ్యాత్ములు ఎందుకు కష్టాల కడలిలో మునిగిపోతున్నారు? ఈ ధర్మ సందేహం ఒకనాడు దేవఋషి అయిన నారద మహర్షి కూడా కలిగింది. లోక సంచారం చేస్తున్న నారదుడు భూలోకంలో జరుగుతున్న అన్యాయాలను చూసి కలత చెందాడు. పాపం చేసినవాడు సుఖంగా ఉంటే, ధర్మాన్ని నమ్ముకున్నవాడు దరిద్రంతో బాధపడటం చూసి ఆయన మనసు చివుక్కుమంది. ఈ సందేహాన్ని తీర్చగలవాడు ఆ లక్ష్మీపతి ఒక్కడే అని భావించి నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి, పరంధామ, నీ లీలలు అర్థం చేసుకోవడం ఎవరితరం? కానీ లోకంలో జరుగుతున్న ఒక వింత చూసి నా మనసులో ఒక ప్రశ్న పుట్టింది. దానికి నువ్వే సమాధానం చెప్పాలి. భూలోకంలో అధర్మం పెరిగిపోతుంది. పాపులు సుఖంగా బ్రతుకుతున్నారు. ఇది చూసి ప్రజలు కూడా ధర్మ మార్గాన్ని వీడుతున్నారు. స్వామి, నువ్వు సర్వంతర్యామివి కదా, అంతా చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నావు? పాపం చేసిన వాళ్ళను వెంటనే ఎందుకు శిక్షించడం లేదు అని వినయంగా అడిగాడు నారదుడు. నారదుడి ప్రశ్న విని శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులోని సృష్టి రహస్యమంతా ఇమిడి ఉంది. శ్రీ మహావిష్ణువు అప్పుడు నారదుడితో ఇలా అన్నారు. నారద, నీ సందేహం అర్థమైంది. మనుషుల కంటికి కనిపించేది పైపైన మాత్రమే. నా దృష్టిలో శిక్ష ఆలస్యం కావచ్చు, కానీ తప్పదు. నా న్యాయం మనుషుల కోర్టులా పనిచేయదు. దీనికి ఆధారాలు, సాక్ష్యాలతో పనిలేదు. దీని పేరే కర్మ సిద్ధాంతం. ఇది ఎప్పటికప్పుడు పాపపుణ్యాల లెక్క రాస్తూనే ఉంటుంది. దీని నుండి ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేరు. నారద, నా భక్తుల బాధ నాకు తెలుసు. కానీ సృష్టి మొత్తం కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. తప్పు చేసిన వెంటనే వాడిని శిక్షిస్తే వాడు చేసిన పాపం పూర్తిగా పండినట్లు కాదు. నేడు ప్రతి మనిషికి మారడానికి అవకాశాలు ఇస్తాను. వాడు పాపం చేస్తూనే ఉంటాడు. అలా వాడి పాపపు కుండ పూర్తిగా నిండే వరకు నేను వేచి చూస్తాను. ఆ కుండ నిండిన తర్వాత పగిలిపోవడం ఎంత సత్యమో, నా శిక్ష పడటం కూడా అంతే సత్యం. వాడు 7 తరాల వరకు ఆ పాపాన్ని అనుభవించక తప్పదు నారద. అప్పుడు నారదుడు, మరి నీ భక్తుల సంగతి ఏమిటి స్వామి? అపవిత్రమైన ప్రసాదం తిన్నవారికి ఆ దోషం అంటుకోదా అని అడిగాడు. దానికి నారాయణుడు, నా ప్రసాదం పవిత్రత వస్తువులో లేదు నారద, నా భక్తుడి నమ్మకంలో ఉంది. ఒక భక్తుడు కళ్ళు మూసుకొని గోవిందా అని పిలిచి ఆ ప్రసాదాన్ని నోట్లో పెట్టుకున్న క్షణంలోనే అది అమృతంగా మారుతుంది. అందులోని దోషాల కర్మ మొత్తం కల్తీ చేసిన వాడికే వెళుతుంది. కానీ ఏమాత్రం నా భక్తుడిని చేరదు. నా భక్తులకు చెప్పు నారద, వారి భక్తి నేరుగా నా హృదయానికి చేరుతుందని. ఏ కల్తీ వారి నమ్మకాన్ని విడదీయలేదని. భగవంతుడు చెప్పిన కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మన హిందూ ధర్మం మొత్తం ఈ పునాది మీదే నిలబడి ఉంది. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన ఒక కర్మ. దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. భగవంతుని శిక్ష మన పోలీస్ వ్యవస్థలాగా తక్షణమే ఉండకపోవచ్చు, కానీ అది తప్పించుకోలేనిది. పురాణాలలో కూడా అధర్ములను శిక్షించడానికి భగవంతుడు సరైన సమయం కోసం వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు శిశుపాలుడి 100 తప్పులు, రావణుడి అరాచకాలు. కర్మఫలం పక్వానికి రావడానికి ఒక సమయం ఉంటుంది. భగవంతుడు మనిషికి బుద్ధిని, స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛతో మనిషి పుణ్యం చేస్తాడా, పాపం చేస్తాడా అనేది అతని పరీక్ష. తప్పు చేసిన ప్రతిసారి దేవుడు వెంటనే అడ్డుకుంటే మనిషికి కర్మ స్వాతంత్ర్యం ఉండదు. మనిషి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకునే వరకు ప్రకృతి వేచి చూస్తుంది. ఇది కలియుగం. ధర్మం ఒంటికాలిపై నడుస్తుంది. ఇలాంటి సమయంలో అధర్మం, మోసం, ధన వ్యామోహం ప్రబలడం సహజమని శాస్త్రాలు ముందే చెప్పాయి. నిజమైన భక్తి చెక్కు చెదరదు. నిజమైన భక్తుడు దేవుడిని నమ్ముతాడు, మనుషులను కాదు. తిరుమలలో జరిగిన తప్పు అక్కడ పనిచేసే మనుషులది, అధికారులది లేదా పాలకులది.
ఆ తప్పు వెంకటేశ్వర స్వామిది కాదు. స్వామి యొక్క శక్తి ఎప్పుడూ పవిత్రమే. మనుషులు చేసిన తప్పు వల్ల దేవుడి శక్తి తగ్గిపోదు. నిజమైన భక్తులు ఈ సంఘటన వల్ల మరింత గట్టిగా స్వామిని పట్టుకుంటారు. స్వామి, నీ ఆలయంలోనే ఇలాంటి రాక్షసులు ఉన్నారా? మమ్మల్ని నువ్వే కాపాడాలి అని మరింత ఆర్తితో వేడుకుంటారు. సరే, శిక్ష తప్పదు అంటున్నారు, కానీ ఆ శిక్ష ఎలా ఉంటుంది? ఆకాశం నుంచి పిడుగులు పడతాయా? లేదా భూమి బద్దలై అందులో కూరుకుపోతారా? దైవశిక్ష మన ఊహకు అందకపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ. విత్తనం వేయగానే పండు రాదు కదా, దానికి సమయం పడుతుంది. అది పెరిగి పెద్దదై పూతకొచ్చి అప్పుడు ఫలాన్ని ఇస్తుంది. కర్మఫలం కూడా అంతే. ఈరోజు కల్తీ చేసి కోట్లు సంపాదించిన వ్యక్తి రేపు అదే డబ్బును తన అనారోగ్యం కోసం ఆసుపత్రులకు దారపోయొచ్చు. లేదా కుటుంబంలో శాంతి లేక సతమతమవ్వచ్చు. లేదా సంపాదించినదంతా మరో రూపంలో బూడిదైపోవచ్చు. శిక్ష ఏ రూపంలో వస్తుందో చెప్పలేం, కానీ రావడం మాత్రం ఖాయం. చేసిన పాపానికి వడ్డీతో సహా చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు ఏ దేవుడు అడ్డుకట్ట వేయలేడు. మహాభారతం మనకి ఇదే నేర్పుతుంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వీరంతా అధర్మ పక్షాన నిలిచి ఎన్నో పాపాలు చేశారు. పాండవులను అవమానించారు. ద్రౌపది వస్త్రాపహరణానికి పాల్పడ్డారు. కానీ వారికి శిక్ష వెంటనే పడలేదు. వాళ్ళు ఏళ్ల తరబడి రాజభోగాలను అనుభవించారు. కానీ కురుక్షేత్ర సంగ్రామం రూపంలో వారి కర్మఫలం వారిని వెంటాడి వంశనాశనానికి దారితీసింది. రామాయణంలో రావణుడి కథ కూడా ఇదే. సీతమ్మను అపహరించిన వెంటనే రావణుడు చనిపోలేదు. లంకలో ఎన్నో భోగభాగ్యాల మధ్య జీవించాడు. ఆ పాపమే చివరకు శ్రీరాముడి బాణం రూపంలో వచ్చి అతడిని అంతం చేసింది. కాబట్టి దేవుడు శిక్షించట్లేదని కాదు, ఆయన శిక్షించే విధానం మన ఊహకు అందనిది, తప్పించుకోలేనిది, అత్యంత పక్కా అయినది. మన కోర్టుల్లో లాయర్లను పెట్టి కేసుని గెలవచ్చేమో, కానీ భగవంతుని న్యాయస్థానంలో మన కర్మే మన సాక్షి, మన అంతరాత్మే న్యాయమూర్తి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన విశ్వాసం సన్నగిల్లడం సహజమే. దేవుడే లేడేమో, ఉంటే ఇంత అన్యాయం జరగదు కదా అనిపిస్తుంది. శాస్త్రాలు దీన్నే విశ్వాస పరీక్ష అంటాయి. తుఫాను వచ్చినప్పుడే చెట్టు బలం తెలిసేది. అలాగే ఇలాంటి కష్టాలు, అన్యాయాలు ఎదురైనప్పుడే మన భక్తిలో ఉన్న నిజమైన బలం బయటపడుతుంది. ఈ సంఘటన మనకు ఒక పాఠం నేర్పింది. మన ధర్మాన్ని, మన ఆలయాలను, మన విశ్వాసాలను కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేసింది. హిందువులుగా మనం ఐక్యంగా ఉండాలని, ధర్మంపై దాడి జరిగినప్పుడు పార్టీలకు, కులాలకు అతీతంగా ఏకతాటిపై నిలవాలని ఇది మనకు చెబుతుంది. మన వంతుగా మన ధర్మ మార్గాన్ని వీడకుండా, భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటమే మనం చేయాల్సింది. తిరుమలలో జరిగిన ఈ సంఘటన మీలో ఎలాంటి ఆలోచనలను రేకెత్తించింది? దయచేసి మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. మీ ప్రతిస్పందన మాకు ఎంతో విలువైంది. చివరిగా ఒక మాట, దేవుడు మౌనంగా లేడు, నిద్రపోవడం అంతకన్నా లేదు. ఆయన తన సృష్టి నియమాలను, కర్మ సిద్ధాంతాన్ని అత్యంత పగడ్బందీగా అమలు చేస్తున్నాడు. పాపం చేసిన ప్రతివాడు ఈరోజు కాకపోతే రేపైనా తన కర్మ ఫలాన్ని అనుభవించి తీరుతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం, ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ కర్మ నియమం పనిచేస్తూనే ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. విన్నారు కదా భక్తులారా, తప్పు చేసిన వారు ఎప్పటికైనా స్వామివారి శిక్షను అనుభవించక తప్పదు. వ్యవస్థలో లోపాలు ఉన్నంత మాత్రాన ఆ గోవిందుడి వైభవం ఏమాత్రం తగ్గదు. మన మనసులో ఉండే స్వచ్ఛమైన భక్తిని ఏ కల్తీ ఏమీ చేయలేదు. కాబట్టి మనసు నిండా ఆ శ్రీనివాసుడిపై ఉన్న నమ్మకాన్ని అలాగే ఉంచుకుందాం. ఓం నమో వెంకటేశాయ.